నమస్తే అండి. తెలంగాణలో ఒక ఆటో మీద రాసిన కొటేషన్ ఎంత తీవ్రమైన చర్చకు దారితీస్తుందో మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నారు. ఈ విషయం పట్ల 2 భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్షమేమో ఆటో మీద కొటేషన్ రాసిన వ్యక్తిని సమర్థిస్తూ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని తెలుపుతుండగా, అలాగే రెండో వర్గమేమో ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు. ఇది ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నంగానే భావించాలని చర్చించుకుంటున్నారు. ఒక విషయం పట్ల 2 భిన్న అభిప్రాయాలు ఎందుకొస్తున్నాయి? అసలుకి మన రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1ఏలో గాని, క్లాస్ 1బిలో గాని ఏం తెలుపుతుంది? సమగ్రంగా చర్చించుకుందాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులు గాని, అందులోని పరిమితులు గాని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వీడియోలో నేను ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశంతో గాని, అవహేళన చేసే ఉద్దేశంతో గాని చేయడం లేదు. కేవలం ఒక అవేర్‌నెస్ కోసం మన రాజ్యాంగంలోని హక్కులు, ఆ హక్కులకు కలిగిన పరిమితులు గురించి ప్రజలకి ఒక అవగాహన కల్పించాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే హైప్ చేయండి. నాలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం అనుకుంటే. చెప్పు ఏమైంది? ఏం రాపిస్తున్నావు ఇక్కడ? ఇక్కడ చదువు. ఏమైంది? ఏంటిది? ఏమైంది? ఏంటిది? ఏమైంది? అరే ఏం రాబోయ్ చెప్పు. ఏమైంది? ఏమైందన్నా? ఆర్టికల్ 19 క్లాజ్ 1A ఏం చెప్తుందంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గానికి చెందిన వ్యక్తైనా కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ కలిగిస్తుందని. చాలామంది మన భారతీయులు ఎక్కడి దాకా సాగిపోతున్నారంటే, ఆర్టికల్ 19 క్లాజ్ 1Aలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ వరకు వచ్చే ఆగిపోతున్నారు. ఆర్టికల్ 19 క్లాజ్ 1బిలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛలోని పరిమితుల గురించి తెలుసుకోవడం లేదు. ఇక్కడ ఆటో మీద రాసిన కొటేషన్‌లో తప్పు లేదు. అది భావ ప్రకటన స్వేచ్ఛ. ఒకవేళ ఆయన మతాన్ని హైలైట్ చేసుకోవాలని గాని, ప్రమోట్ చేసుకోవాలని గాని, లేదా ఆయన మతం గురించి గొప్పగా చెప్పుకోవాలని గాని, ఆటో మీద కొటేషన్ రాసుంటే అది ఆర్టికల్ 19 క్లాజ్ 1A ప్రకారం రాజ్యాంగబద్ధంగా అతనికి ఇచ్చిన హక్కు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంతమంది వాదన ప్రకారం ఆయన ఆటో మీద రాసిన కొటేషన్‌లో కొంతమంది మతభావనలు గాని, కొంతమంది ఇతర మతస్థుల మనోభావాలు కానీ దెబ్బతినే ప్రమాదం ఉందని కొంతమంది వాదిస్తున్నారు. ఒక విషయం పట్ల 2 విభిన్న వాదనలు. సో, ఈ విషయంలో మనం సమగ్రంగా ఆలోచించి రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. ఆర్టికల్ 19 క్లాజ్ 1A అయితే భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1బిలో ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు కలిగిన పరిమితులనేవి తెలియజేయబడుతుంది. ఈ పరిమితుల్లో భాగంగా మీ భావ ప్రకటన స్వేచ్ఛని ఉపయోగించే తరుణంలో ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. అలాగే మన దేశ సమగ్రతకు సంబంధించి చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే మన దేశ సెక్యూరిటీ గాని, రక్షణ అంశాల గురించి గాని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. అటువంటి పక్షంలో ఈ మూడిటిని గాని ఎవరైనా విస్మరించి భావ ప్రకటన స్వేచ్ఛతో రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు. ఎందుకంటే ఒకరిని విమర్శించడం వేరు, ఒకరి మనోభావాలు దెబ్బతీయడం వేరు. సో, విమర్శించడం వరకైతే పర్వాలేదు గానీ, మనోభావాలు దెబ్బతీసే వరకు వస్తే మటుకు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా శిక్షార్హులు అని ఆర్టికల్ 19 క్లాజ్ 1B అనేది తెలుపుతుంది. మనకొచ్చిన ప్రాబ్లం ఇదే. రాజ్యాంగంలోని చట్టాల గురించి తెలీదు. కొన్ని మాత్రమే తెలుసు. ఆర్టికల్ 19 క్లాజ్ 1Aలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ దగ్గరే మనం ఆగిపోతున్నాం. కానీ ఆర్టికల్ 19 క్లాజ్ 1Bలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితుల గురించి ఆలోచించడం లేదు. వాటి గురించి కూడా ఈరోజు తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కడు హిందువే. మతాన్ని మారిస్తే తండ్రిని మార్చినట్టే అని తన దేశం గురించి, తన యొక్క ధర్మం గురించి, ఆ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల అలాగే ఈ సందర్భంలో కొంతమంది వాదిస్తున్న దాని ప్రకారం, కొంతమంది అభిప్రాయాల ప్రకారం మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 ఈ భారతదేశ పౌరులకి ఎటువంటి హక్కు కలిగిస్తుంది అన్న విషయం గురించి కూడా మాట్లాడుకుంటే, ఆర్టికల్ 25 ప్రకారం ఈ దేశంలో ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ అనేది కలిగి ఉంది. అతని మనోభావాలను బట్టి, అతని ఆలోచనలను బట్టి, అతని జీవన విధానాలను బట్టి ఏ మతాన్నైనా స్వీకరించి, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశం అందిస్తుందని హామీ ఇస్తుంది మన రాజ్యాంగం. ఆ విషయం కూడా అందరూ గమనించాలి.
ఆ ఆటో మీద రాసిన కొటేషన్ అనేది నిజంగా ఆలోచిస్తే ఈ ఆర్టికల్ 25కి విరుద్ధంగానే ఉందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 25లో ఇచ్చిన మత స్వేచ్ఛకి విరుద్ధంగా ఆ ఆటో మీద కొటేషన్ ఆ విధంగా రాయడం అంటే వన్స్ యూ చేంజ్ అది చెప్పడం కూడా ఇబ్బందిగా ఉంది. సో మీరు చూసారు కదా! ఆ కొటేషన్ రాయడం అనేది ఆర్టికల్ 25కి విరుద్ధం. అలాగే ఆర్టికల్ 25లో కలిగిన మత స్వేచ్ఛకు విరుద్ధం. అలాగే ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ గురించి ప్రాథమికంగా మన భారతీయ పౌరులకు ఇచ్చిన మత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛతో ప్రతి పౌరుడికి తన భావాలను, తన మనోభావాలను వ్యక్తపరిచే హక్కైతే కలిగిస్తుంది గానీ, అదే రాజ్యాంగం ఈ పౌరులకి ఇతర పౌరుల మనోభావాలు దెబ్బతీసే అధికారం, హక్కైతే కలిగించడం లేదు. అలా చేయడం తీవ్ర నేరంగా రాజ్యాంగబద్ధంగానే మనకి తెలుపుతుందనమాట. ఏందంటే భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా నీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నీ ఆలోచనల పరంగా నీ భావ ప్రకటనని సున్నితమైన అంశాలు జోడించి మనం చెప్పాలి గానీ, అలాగే నీ భావ ప్రకటన స్వేచ్ఛతో ఇతరుల భావ ప్రకటనని, ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు మీకు లేదని రాజ్యాంగం చెబుతుంది. అది ఆలోచించండి. ఈ సందర్భంలో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ భావ ప్రకటన స్వేచ్ఛకున్న పరిమితుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, కృష్ణ రావణ్ అనే యూట్యూబర్ అరెస్ట్‌ను గూడా మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఆయనకి మీద పెట్టిన సెక్షన్స్ గానీ, ఆయన మీద పెట్టిన కేసుల్లో ఎక్కువ భాగం ఇతరుల మనోభావాల్ని, ముఖ్యంగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తుల మనోభావాల్ని దెబ్బతీశాడు అనే వాదిస్తున్నారు. సో, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటూ పోతే, ఆ స్వేచ్ఛకున్న పరిమితుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కొంతమంది అభిప్రాయం ప్రకారం కృష్ణ రావణ్ అనే వ్యక్తి తనకున్న భావ ప్రకటన స్వేచ్ఛతో ఎవరి మనోభావాలు, ఏ మతస్థుల మనోభావాలు దెబ్బతీయలేదని, అలాగే ప్రతి మతం మీద అతను ఒక న్యూట్రల్ భావంతో ఉంటాడని, కానీ జనాలు పూర్తిగా అతని వీడియో చూడకుండా కేవలం రాజకీయ కోణంలో కొన్ని మంది అతని మీద పగబట్టి కొన్ని వీడియో క్లిప్స్ ఎడిట్ చేసి చూపిస్తున్నారని, ఇవి చట్టబద్ధంగా నిలవబడవని, 14 రోజులు రిమాండ్ తర్వాత అతనికి శిక్ష విధించే అవకాశం లేకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే మనం మత స్వేచ్ఛ గురించి ఆర్టికల్ 25 గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆర్టికల్ 26, 27, 28 కూడా మతపరమైన ఆర్టికల్స్ కాబట్టి వాటి గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, కానీ సమయాభావం వల్ల ఈరోజు చర్చించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చర్చిస్తాను. దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే హైప్ చేయండి. నమస్తే.